నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఐ న్యూస్ ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ బిడ్డలకు కొండంత ధైర్యం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక తెగింపు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే వందే మాతరం నినాదం మొదలు ఉప్పు సత్యాగ్రహం వరకు ఉస్మానియా యూనివర్సిటీ సాక్ష్యం. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ గుండెకాయలాగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీని అణిచివేస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాన్ని అణిచివేస్తే రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కూడా అణిచివేయచ్చు అన్నటువంటి ధోరణిలో ఆ రోజు ఉమ్మడి పాలకులు, ఉమ్మడి అధికారులు ఏదైతే దమనకాండ చేశారో, ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారో అవన్నిటినీ కూడా తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ సాక్ష్యంగా నిలిచింది. పోరాట పటిమను నింపింది, ఉద్యమాన్ని నింపింది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లు దాటింది. 10 ఏళ్ల ఉత్సవాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో నాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అనాలి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థులందరినీ, ఒక్క విద్యార్థుల్ని మాత్రమే కాదు రాజకీయ నాయకుల్ని కూడా శాసించినటువంటి ఉద్యమకారులంతా ఇక్కడనే ఉన్నారు, నాతో పాటే ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పరిస్థితి ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది, చెప్పాల్సినటువంటి సమాధానాలు చాలా ఉన్నాయి, అడగాల్సినటువంటి ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు, కానీ ఉద్యమానికి ఊపిరి ఊదింది ఉస్మానియా యూనివర్సిటీ, ఉద్యమాన్ని శాసించింది ఉస్మానియా యూనివర్సిటీ. అదే యూనివర్సిటీలో ఉన్నాం, మనతో పాటు ఉద్యమ నాయకులు ఉన్నారు. వీళ్ళే తెలంగాణకు సాక్ష్యం, వీళ్ళే తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళే తెలంగాణకు హక్కుదారులు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే అందరికీ. ముఖ్యంగా ఉద్యమకారులంతా ఇక్కడనే ఉన్నారు, ఉద్యమానికి సాక్ష్యం, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఫస్ట్ పర్సన్స్ కూడా మీరే. సరే, ఈరోజు రకరకాల పార్టీల్లో బహుశా మీరు ఉండొచ్చు,